బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 6 మూవీస్ ఫ్లాప్స్ గా సొంతం చేసుకుని డబుల్ ఫ్లాప్స్ ను తన ఖాతాలో వేసుకుని కెరీర్ లో లోవెస్ట్ ఫేజ్ లో ఉన్న తరుణంలో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడితో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాగా మొదటి ఆటకే యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల సెన్సేషనల్ ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండగా అనుకున్న అంచనాలన్నింటినీ కూడా మించిపోయే రేంజ్ లో మాస్ ఊచకోతకొస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషమని చెప్పవచ్చు. సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ పెట్టడంతో పాటు పాజిటివ్ టాక్, రవితేజ కంబ్యాక్ మూవీ ఇలా అన్ని కలిసి వచ్చి హిస్టారికల్ బుకింగ్స్ తో అన్ని చోట్ల మాస్ ర్యాంపేజ్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపగా బుక్ మై షోలో టికెట్ సేల్స్ పరంగా ఒక గంటలో రికార్డు బ్రేకింగ్ టికెట్ సేల్స్ నందుకొని టాలీవుడ్ లో రీజనల్ మూవీస్ పరంగా అల్టిమేట్ రికార్డును నమోదు చేసింది. రవితేజ సినిమాలంటే నార్మల్ గా ఆన్లైన్ లో కన్నా కానీ ఆఫ్లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. కానీ ఈసారి దానికి విరుద్ధంగా ఆన్లైన్ లో ఆల్ టైమ్ రికార్డు లెవెల్లో రీజనల్ మూవీస్ లో ఏ సినిమా సాధించని రేంజ్ లో 32,500 లోపు టికెట్ సేల్స్ ను ఒక గంటలో సొంతం చేసుకుని అల్టిమేట్ రికార్డును నమోదు చేసింది ఇరుముడి సినిమా. 6 వరుస ఫ్లాప్స్ తర్వాత రవితేజ నుండి ఇలాంటి రికార్డు సొంతమయ్యే రేంజ్ ఓపెనింగ్స్ రావడం విశేషం కాగా ఈ ఏడాది మొదట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్ తో గంటలో 32,000 లోపు టికెట్ సేల్స్ అందుకుంటే ఇప్పుడు ఆ రికార్డును మార్జిన్ తో బ్రేక్ చేసిన ఇరుముడి సినిమా నార్మల్ టైమ్ లో రిలీజ్ అయ్యి కొత్త రీజనల్ రికార్డును నమోదు చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో ట్రెండ్ ఉన్న సినిమా కొనసాగిస్తే ఖచ్చితంగా లాంగ్ రన్ లో ఊహకందని ఊచకోత కోసే కలెక్షన్లను సాధించడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.